ఇంకో జన్మ కాగితాన్ని కావాలని అడుగుతున్నావు అంటే ఇప్పుడు నీకు అవకాశం లేనట్టు. నేను కావాలంటే అప్పుడు రా, ఆలోచిస్తా. అలాగేనండి. మరో జన్మకు వరం ఇస్తానంటే ఈ క్షణమే మరణిస్తా. కానీ మంగళసూత్రాన్ని ఏం చేయాలి? తీసి పడేయ్. ఎగతాళి చేయాలా? ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. నా ఇష్టం కాదండి. ఏం చేస్తారో మీరే చేయండి. మీరేం చేసినా తల ఉంచుతాను. ఏం చెయ్యాలి నేను? ఆ తాళిని నా చేతులతో తీసివేయాలా? నేను కట్టిన ముళ్ళు నేనే విప్పాలా? అలాగే చేస్తాను. ఈ తాళి నువ్వు నేను విడిపోవడానికి అడ్డనుకుంటే ఈ బంధాన్ని నేనే తెంచేస్తాను. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? తెంచకండి. తెంచకండి. నేనేం చేసినా తల వంచుతానన్నావు కదా. తాళి తెంచుతుంటే వద్దంటావేంటి? అది నాకు ఇష్టమైనప్పుడు నీకేంటి కష్టం? ఈ తాళి అక్కర్లేదు. అయ్యో వద్దండి. అది పసుపుతాడనుకున్నావా, పలుపుతాడనుకున్నావా? మనసా వాచా కర్మణ తను నీ భార్య అని పెళ్లి రోజు నువ్వు చేసిన ప్రమాణం రాది. జీవితాంతో తనని వదిలిపెట్టనని నువ్వు పెట్టిన ఒట్టురా తాళిబొట్టు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని వేదమంత్రాల సాక్షిగా నువ్వు పలికిన స్తోత్రంరా మంగళసూత్రం.
మర్యాదగా దాన్ని వదులు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నావు. కట్టుకున్న భార్య మెడలో తాళిని తెంచకూడదన్న బుద్ధి జ్ఞానం లేదా నీకు? అది ఎప్పుడు తెగిపోతుందో తెలుసా నీకు? ఆడదాని నుదుట బొట్టు, మెడలో తాళి, చేతికి గాజులు, కాలి మెట్టెలు తీసే అధికారం ఒక్క భగవంతుడికి తప్ప ఆ ఆడదాన్ని కట్టుకున్న భర్తకు కూడా లేదురా. ఆలి మెళ్ళో తాళి నువ్వు తీయడమంటే నీ ఆయుష్ను నువ్వు తగ్గించుకున్నట్టు. తెలుసు చేజీ, నాకు నచ్చినట్టు నేను బతకలేనప్పుడు ఈ ఊపిరుండి ఏం లాభం? దీని మెళ్ళో తాళిని ఎలా తీయించాలో నాకు బాగా తెలుసు. తీయిస్తాను. జై 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 సార్ జై జై సార్ జై 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 సార్ జై సార్ సార్ జై సార్ జై సార్ తలుపు తీయండి. జై 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 తలుపు తీయరా. నూరేళ్ళు నీ తోడు నీడనేనంటూ నీకు ఇచ్చిన మాట గుర్తులేనట్టు సగభాగమై నిన్ను సగములో ఎందుకు ఇలా నా వెంటబడుతున్నావు? ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ఎందుకు ఎందుకు చెప్పు. ఆనందాన్ని, మనశ్శాంతిని తీసేసుకున్నావు. ఇంకేం కావాలి నీకు? ఏమిస్తే నన్ను వదిలేస్తావు? నా ప్రాణాలా? నీతో క్షణక్షణం చచ్చి బతికే కంటే ఒకేసారి చావడం మేలు. నన్ను చంపేయి, లేదా ఈ సముద్రంలో తోసేయి. జై 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 జై. కావాలంటే నీకు కల్పించినంత దూరం వెళ్ళిపోతాను. ఇంకా నన్ను పరీక్షించకు, నీకు దండం పెడతాను. జై సార్ జై ప్రత్యేచారి సార్ జై సాని సరి సాని సరి సాని సరి ధీరిని సరిగరి ధీరిని సరిగరి ధీరిని సరిగరి హరిగడో
తెలుసు చేజీ, నాకు నచ్చినట్టు నేను బతకలేనప్పుడు ఈ ఊపిరుండి ఏం లాభం? తను ఏమైనా చేసుకోండి, వేరే పెళ్లి చేసినా నాకు అభ్యంతరం లేదు. ఏదో మౌన రాగం ఇది నీకు నాకు మధ్య అడ్డు గీత. ఈ గీత దాటి ఎప్పటికీ నిన్ను లోపలికి రానివ్వను. నీ కంట్లో కన్నీళ్లు చూసి నేను కరగటం, మనం కలవడం అసంభవం. నిజమైన బాంబులు పెట్టి పీల్చినా సరే తిరిగి నిన్ను ప్రేమించను. అది ఆ రోజే చచ్చిపోయింది. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ చేరనీకే కంట నీటి చెమ్మ, లోకమంతా వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. జై, నీ మీద చెయ్యెత్తడం తప్పేరా? జై, తలుపు తీరా. సార్ అన్నయ్య, వాడేం అగాయిత్యం చేసుకున్నాడు ఏంటో, ముందు తలుపులు బద్దలు కొట్టండి. చారి ఏదైనా తీసుకో. సార్ తలుపు తీయండి సార్. సార్ చారి, ముందు చెప్పింది చెయ్యి. సార్ తలుపు తీరా. సార్ ప్లీజ్ సార్. జై, తలుపు తీరా. నాన్న, జై, ఏమిటి సార్ మీరు? సార్ తలుపు తీయండి. తలుపు తీరా జై. సార్ చూడమ్మా, వాడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటున్నాడో ఏంటో, కాస్త నువ్వైనా చెప్పమ్మా. వచ్చావు మహాతల్లి, ఇదంతా నీ వల్లేనే. వాడికి ఏదైనా అయిందంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అవును, ఇక్కడ నరికి పోగులు పెడతాం. మీరందరూ వెనక్కి రండి, ఆయనతో నేను మాట్లాడతాను. త్వరగా ఏదోటి చేయమ్మా. వెళ్ళి వాణ్ణి కాపాడు. అందరూ వెనక్కి వెళ్తాం. పదండి పదండి పదండి. మీరు రండి మేడం. ఏమండి, నేను నిత్యనొచ్చాను. మీతో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. తలుపు తీయండి. ఏమండి,
మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఎక్కువ టైం తీసుకోను. 2 నిమిషాలు వెళ్ళిపోతాను. ఒక్కసారి తలుపు తీయండి. ఇది మనం ఆఖరిసారి కలుసుకోవడం అండి. మన వేడుకోవాలనుకోండి. మళ్ళీ ఈ జన్మలో మీకు ఎదురుపడను. ఇప్పటి వరకు నా కోసం మీరెంతో టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు 2 నిమిషాలు అడుగుతున్నానండి. ప్లీజ్. ఏమండి, డోర్ తీయండి. ఏమండి, అమ్మయ్య, సార్కేమీ కాలేదు. దయచేసి ఎవరు రాకండి. ఆయనతో నేను ఏకాంతంగా మాట్లాడాలి. తలుపు తెరిచినందుకు థ్యాంక్స్ అండి. మీ నుంచి విడిపోయే ముందు మీతో ఉన్న ఈ ఆఖరి క్షణాలే నా మధుర క్షణాలు. ఎక్కువ టైం తీసుకోను. అంత టైం కూడా నాకు లేదు. శాశ్వతంగా వెళ్ళిపోతాను. ప్రతి కలయిక ఓ వీడుకోలుకు నాంది. ప్రతి వీడుకోలు మరో కలయికకు పునాది అంటారు.